హాయ్ ఆల్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో మల్టిప్లికేషన్ బై 11 అండ్ 111 ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నంబర్‌ని 11తో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అటువైపు, ఇటువైపు డాట్ పెట్టుకుంటాం. సో, డాట్ మీన్స్ అక్కడ 0 అని అర్థం. అలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే యాడ్ 2 నంబర్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో, మనం 2 నంబర్ చొప్పున లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్తాం అన్నమాట. సో, చూద్దాం. ఇక్కడ 234 ఇచ్చాడు. సో, నేను ఇటొక డాట్ పెట్టుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు 0 ప్లస్ 4 యాడ్ చేస్తే ఎంత? 4. సో, నేను ఇక్కడ 4 రాస్తున్నాను. అలాగే 4 ప్లస్ 3 7. 3 ప్లస్ 2 5. నెక్స్ట్ 2 ప్లస్ 0 2. సో, ఇదే దాని తాలూకా ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్‌ని 11తో మల్టిప్లై చేయాలి. సో, నేను ఇటొక డాట్ పెడుతున్నాను. 0 ప్లస్ 7 7. 7 ప్లస్ 9 16. సో, నేను ఇక్కడ 6 రాస్తున్నాను. 1 క్యారీ ఆన్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ 9 ప్లస్ 8 17. 17కి 1 యాడ్ చేస్తే 18. సో, 1 క్యారీ ఆన్ చేస్తాను. 8 ప్లస్ 6 14. 14 ప్లస్ 1 15. సో, 5 రాస్తున్నాను. 1 క్యారీ ఆన్ చేస్తున్నాను. 6 ప్లస్ 5 11. 11కి 1 యాడ్ చేస్తే 12. సో, 2 1 క్యారీ ఆన్ చేస్తున్నాను. 5 ప్లస్ 0 5. 5కి 1 యాడ్ చేస్తే 6. సో, ఇదే మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. 6,25,867. అలానే 111తో చేసేటప్పుడు ఇక్కడ చూడండి. 11తో చేసేటప్పుడు ఒక డాట్ అటు ఇటు పెట్టుకున్నాం. ఇక్కడ 111తో చేసేటప్పుడు 2 డాట్స్ పెట్టుకుంటాం. 2 డాట్స్ పెట్టుకుని 3 నెంబర్ చొప్పున మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఈ నెంబర్‌ని 111తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఇటువైపు 2 డాట్స్ పెడుతున్నాను. ఇటువైపు కూడా 2 డాట్స్ పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు 0 0 2 2 0 2 4 6 2 4 1 7 4 1 3 8 1 3 2 6 3 2 0 5 2 0 0 2. సో, ఇదే ఆన్సర్ అవుతుంది అన్నమాట మీకు. ఓకే. నెక్స్ట్ ఈ నెంబర్‌ని 111తో మనం మల్టిప్లై చేయాలి. సో, సేమ్ ప్రాసెస్. ఇటువైపు 2 డాట్స్ పెడుతున్నాను. ఇటువైపు కూడా 2 డాట్స్ పెడుతున్నాను. 3 నెంబర్ చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అక్కడలాగా. సో, 0 0 6 6 0 6 5 11. సో, 11 కాబట్టి 1 రాయండి. 1 క్యారీ ఆన్ చేయండి. ఓకే. నెక్స్ట్ 6 5 4 15. 15కి 1 యాడ్ చేస్తే 16. సో, 6 రాయండి. 1 క్యారీ ఆన్ చేయండి. నెక్స్ట్ 5 4 9 18. 18కి 1 యాడ్ చేస్తే 19. సో, 1 క్యారీ ఆన్ చేయండి. నెక్స్ట్ 4 9 8. 4 9 8 21. 21కి 1 యాడ్ చేస్తే 2. సో, ఇక్కడ 2 క్యారీ ఆన్ చేయాలి. 22 కాబట్టి. సో, నెక్స్ట్ 9 8 0. 17 17కి 2 యాడ్ చేస్తే 19. సో, 9 1 క్యారీ ఆన్ చేయండి. 8 0 0. 8కి 1 యాడ్ చేస్తే 9. సో, ఇదే మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. అది. సో, ఇది ప్రాసెస్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా చక్కగా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.